హాయ్ ట్యాగ్ తెలుగు వ్యూవర్స్ అందరికీ. ఎప్పుడు లేనిది ఎందుకు మొదటిసారి హాయ్ చెప్తున్నా అంటే ఇది కొంచెం మంచి ఇంటర్వ్యూ అని చెప్పి నాకు తెలుసు. నేను చేసేవన్నీ కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఖచ్చితంగా మీరు చాలా తక్కువ టైంలో 2-3 ఏళ్లలోనే ఒక పెద్ద హీరోని మీకు పరిచయం చేస్తున్నాను. పరిచయం అంటే అతను అయ్యాడు ఆల్రెడీ, బట్ నేను మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తాను. చాలా టాలెంటెడ్, వెల్ బిహేవ్డ్ అండ్ వెల్ మేనర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి ఎవరో కాదు, అంకిత్ కొయ్య. ఆ హీరోగా కాకుండా ఒక మంచి నటుడు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే హీరోలు ఆ పాత్రలను బట్టి మారుతారు, కానీ నటుడు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాడు. ఆ బ్యాలెన్స్ ఉన్న మనిషి అంకిత్ కొయ్య నేను నమ్ముతున్నాను. అందుకే మీ అందరికీ పరిచయం చేస్తాను. హాయ్ అంకిత్. హాయ్ సార్, నమస్కారం. అండి, కంగ్రాచులేషన్స్. మొత్తానికి కుదిరింది. బ్యూటీ బ్యూటీ గురించి ఫస్ట్ మాట్లాడదాం. తర్వాత నాకు ఇన్ని బోల్డ్ అనుమానాలు ఉన్నాయి మీ మీద, అన్ని తర్వాత మాట్లాడదాం. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్యూటీ? హానెస్ట్లీ స్పీకింగ్, చాలా నేర్చుకున్నాను సార్ సినిమాతో. బ్యూటీ అన్న వెంటనే ఇప్పుడు ఏదైతే మౌత్ టాక్ మించిన పబ్లిసిటీ లేదని నమ్ముతామో, చిన్న సినిమాకి ఉన్న కష్టాలు మాకు ఉన్నాయి. పబ్లిసిటీ మేము అనుకున్న విధానంలో అనుకున్న రేంజ్లో మేము చేయలేకపోయాం, బడ్జెట్స్ కన్స్ట్రెయింట్ వల్ల. అండ్ ఒక చిన్న కార్పొరేట్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సంథింగ్ బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఉండడం. ఓకే, వాళ్ళ పరంగా వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి మంచిదే, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ కార్పొరేట్ సిస్టమ్ అనేది నాకు కొత్త వర్డ్ వింటున్నాను. కార్పొరేట్ సిస్టమ్ అంటే సార్, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ ఎవరన్నా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ మన మెయిన్ రూల్ సినిమాకి ఏం కావాలో చేయడం. నైట్కి నైట్ ఒక డెసిషన్ తీసుకుంటాం, పొద్దున్న ఇంప్లిమెంట్ చేసేస్తాం, దానికి తగ్గ పేమెంట్లు వెళ్ళిపోతుంటాయి. కార్పొరేట్ సిస్టమ్ అలా కాదు. టైం పడుతుంది. నువ్వు బిల్లు పెట్టి ఫస్ట్, మేము ఆలోచించి అప్రూవల్ ఇస్తాం. అది అసలు మనం అనుకున్న స్ట్రాటజీ ఆఫ్ ప్రమోషన్స్కి మనం అనుకున్న ఐడియాను బైపాస్ అయిపోద్ది. కరెక్ట్. అప్రూవల్ వచ్చే టైంకి ఈ ఐడియా వెనకబడిపోవచ్చు, ఆ టైంకి ఇంకో ఐడియా ఇంప్లిమెంట్ చేయాల్సి రావచ్చు. సో దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ నథింగ్ అగెయిన్స్ట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఆ కార్పొరేట్ సిస్టమ్ ఉంది కాబట్టే నా మీద 6-7 కోట్లు పెట్టారు కూడా. కరెక్ట్, రైట్. సో దేర్ ప్రోస్ అండ్ కాస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. అలా సో మేము చాలా లెర్నింగ్ సార్. అండ్ ఇంకోటి మెయిన్ బ్యూటీ అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే సార్, హౌ ఇప్పటికీ కూడా ఫుట్ ఫాల్స్, మౌత్ టాక్ వల్ల వాకిన్స్ ఎంత మ్యాటర్ సినిమాకి అంటే. చూస్తున్నాం బుక్ మై షోలో గ్రీన్గా ఉంటుంది, సినిమా స్టార్ట్ అయ్యే గంట ముందు ఫాస్ట్ ఫీలింగ్ అని చూపిస్తుంది, తప్పనైపోతుంది, ఎల్లో అయిపోద్ది. మేము థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి హౌస్ఫుల్, ఒక 5-6 సీట్లు ఖాళీ ఉంటాయి కింద అంతే. ఏ థియేటర్కి వెళ్ళినా చెప్తుంటే గూస్ బంప్స్ వస్తుంది నాకు. ఎందుకంటే మళ్ళీ చూసేసరికి అరే నా సినిమాకేనా, సినిమా బాగుందని టాక్ ఇంత ఇంపాక్ట్ చేస్తుందా ఎగ్జాక్ట్లీ అన్నది. మీరు చెప్పిన కార్పొరేట్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. దానివల్ల ఒకవేళ ఏమన్నా నష్టం జరిగిందేమో నాకు తెలియదు, కానీ నా మటుకు నేను ఇండస్ట్రీలో ఉంటాను కాబట్టి నష్టాల్లో ఒక నష్టం అన్నది అంతే. అంతే, చాలా ఉంటాయి నెగిటివ్స్, చాలా ఉంటాయి ఒక సినిమాకి, అనుకోని పాజిటివ్స్ చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఆ పాజిటివ్స్ టాపిక్స్ వచ్చేటప్పటికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ బ్యూటీ ఈజ్ ద బ్యూటిఫుల్ కంటెంట్. రైట్ రైట్. ఆ కంటెంట్ని నేను ఒక ట్వీట్ వేసాను, కొన్ని సినిమాలు హిట్ అవటాన్ని ఎవరు ఆపలేం, వాటంతటా వెళ్ళిపోతాయి. ఎందుకంటే కొన్నిటికి అసలు ప్రమోషన్ అవసరం లేదు సార్, కొన్నిటికి కావాలి. దేనికి కావాలి? ఇప్పుడు మీరు ఎవరో అన్నదికి తెలియదు. ఇప్పుడు ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకో, సినిమాలు చూసిన వాళ్ళకో, మీ జోహార్ చూసిన వాళ్ళకో, లేకపోతే మీ యాడ్స్ చూసిన వాళ్ళకో, మీ షార్ట్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు. మీరు బయట జనాలకి ఎలా తెలుస్తారు? అది తెలియటం కోసం కంపల్సరీ మనం శ్రద్ధ పెట్టాలి. కానీ ఆ తర్వాత మీ కాంటెంట్ బాగాలేకపోతే మొదటి షో తర్వాత నుంచి డిక్లైన్ స్టార్ట్ అవుతుంది, మొత్తం పడిపోతూ ఉంటుంది. కానీ మీరు అలా లేదు, మొదటి షో పెరుగుతున్నాయి. అప్పుడు అంత గ్రేటర్ దానే తప్ప ఎక్కడ లెస్ దాన్ లేదు. అది నిజం సార్, అది ఇంపార్టెంట్. అది ఒక మంచి సినిమాకు ఉండాల్సిన లక్షణం అని నేను నమ్ముతా. కరెక్ట్ సార్, కరెక్ట్. అది మీకు పరిపూర్ణంగా ఉంది మీ సినిమాలో. అది ట్రూ స్టోరీ అయి ఉండొచ్చు, ట్రూ స్టోరీస్ అయి ఉండొచ్చు. అందుకని అది జనం తీసుకున్న అడాప్టేషన్ చేసుకున్నారు. నిజంగానే చేసుకున్నారు. సో అది గుర్తొస్తుంది సార్, ఎలా ఫుట్ ఫాల్స్ ఇంపార్టెంట్ అన్నది. వెళ్ళి థియేటర్స్లో వెళ్ళిన అందరినీ కూడా గ్రీట్ చేస్తూ అదే చెప్పుకుంటూ వచ్చాను నేను. చాలా థ్యాంక్స్ అండి, చూస్తే చాలా ధైర్యం వస్తుంది, మనకి టికెట్లు తెగుతాయి సరైన సినిమా చేస్తే అన్నది. అండ్ ఇంకోటి లాట్ ఆఫ్ లెర్నింగ్ సార్. ప్రతి సినిమా కూడా నేను ఏ సినిమా చేసినా
ఎక్కడ సార్ నేనేం కోర్స్ చేయలేదు, ఏమీ చేయలేదు. చుట్టుపక్కల జరిగేవి చూసి తప్పొప్పులో లేదంటే సినిమాకి ఏది మంచో, ఏం చేయాలి, ఎలా చేయాలి, కొన్ని డెసిషన్స్ ఎందుకు తీసుకోకూడదు ఇవన్నీ తెలుసుకొచ్చేది. అలా బ్యూటీ కూడా సార్, ది ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం, ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది కొన్ని డెసిషన్స్ వేరేలా ఉంటే కరెక్ట్. రైట్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. కానీ ఎందుకో మీరు 10 రోజుల ముందు నుంచి ప్లాన్ చేశారు ఎందుకు? ఇప్పుడు ఒక చిన్న సినిమాకి 2 నెలల ముందు నుంచి చేయాలి సార్. దానికి కూడా నేను నా పరిధిలో లేని విషయం సార్ ఇది. అంటే ఇది ఎంత మీ పరిధిలో లేకపోయినా దట్ ఈజ్ ఆల్సో యువర్ బేబీ. అబ్సల్యూట్లీ సార్. దానికి ఎంత కష్టపడ్డామో అంటే సార్, ఒకటి సార్, ఒక సినిమా ఏమన్నా ఇదైతే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్, తర్వాత అందులో ఉన్న ఫేస్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి. బికాజ్ నేను నెక్స్ట్ సినిమా చేయాలి అంటే ఆ సినిమా ఇంతే చేసింది, నీకెందుకు ఇంత ఇవ్వాలి అంటే నీ మీద ఎందుకు ఇంత పెట్టాలన్నా వస్తుంది. బట్ మా పరిధిలో లేని డెసిషన్స్ కూడా కొన్ని జరగడం. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ సినిమా అన్నది ఎమోషన్ సార్. సినిమా తీసేది మనం ఎమోషన్ మీద తీస్తాం. జనాలు హుక్ అయ్యేది ఎమోషన్ మీద, రిలేటబిలిటీ మీద. దానికి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెస్తే దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ మనం అందరం అనుభవించాలి. అంతే, అంత మీన్స్ ఏం లేదు. చూసిన వాళ్ళు చెప్తారు కానీ సార్, చూసిన వాళ్ళు అందరూ సూపర్ హిట్ అంటున్నారు సార్. నేను విన్నాను ఇది, ఏంటి అరే బంగారం లాగా చేసుకోవచ్చురా, 30-40 కోట్ల సినిమా రా ఇది, ఏం చేస్తున్నారు మీరు అన్నట్టు. సో అవి విన్నప్పుడు కొంచెం నిన్న ఎప్పుడైతే ఇంకా కొంచెం మనం చేయగలిగింది ఏం లేదు, మన పరిధిలో లేదని తెలిసిందో, ఏమో సార్, అది నేను జనరల్గా అరిచే వ్యక్తిని కాదు. సో లోపల బరువు పెరిగిపోయి కారు వేసుకొని వెళ్ళిపోయాను అలా ఓఆర్ఆర్ మీద. తిరుగుతూనే ఉన్నాను డీజిల్ మొత్తం అయిపోయే వరకు. మధ్యలో ఎక్కడో ఒక ఓఆర్ఆర్ మీద ఆపేసి నిద్ర వచ్చింది, నిద్ర లేదు కొన్ని రోజుల కింద నుంచి. అలా కార్లో పడుకొని ఉండిపోయాను పాటలు వింటూ, అరుచుకుంటూ పాటలు పాడుకోవడం. అంటే దట్స్ మై వెంట్ అవుట్ జనరలీ. సో బ్యూటిఫుల్, ద పెయిన్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్. ఇట్స్ ఓకే, లాట్ ఆఫ్ లెర్నింగ్ ఇట్ ఈస్. కానీ ఇంత మంచి సినిమా తీసి కూడా ఇంత పెయిన్ని ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఎవరు సార్ దీనికి బాధ్యుడు? మనమే కదా. టీమ్, నేను అని కాదు, టీం మనమే. ఎంత నాకు మన పరిధిలో లేని డెసిషన్స్ అయినా క్యాప్టెన్ ఒక డెసిషన్ తీసుకున్నాడంటే అది టీం ప్లేయర్ అబాయిడ్ చేయాల్సిందే, టీం డెసిషన్ కూడా అది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం కష్టపడి ఫీల్డింగ్ చేసేస్తూ ఉంటాం, దొర్లి అబ్బా నా టీం కోసం ఇప్పుడే ఒక 4 runs వెళ్ళకుండా ఆపాను నేను అన్న ఫీలింగ్లో కష్టపడి దొర్లి దెబ్బలు తగిలించుకొని ఉంటాం. ఎవడో వెళ్ళి 6 కొట్టించుకుంటాడు నెక్స్ట్ బాల్, ఫుల్ టస్ వేసేసి లాస్ట్ ఫుల్ టస్ కరెక్ట్ బ్యాట్ మీద వేసేసి అలాగా ఇంట్రా డెసిషన్స్ అనేది ఉంది. కానీ బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పైన ఉన్న వాళ్ళు ఊరికే చేయరని ఇప్పటికీ నమ్ముతాను నేను. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మారుతి గారు చాలా ప్రయత్నం చేశారు, దట్ ఈస్ దేర్. బట్ దట్స్ వాట్ వీ డూ వెన్ యూ బ్రింగ్ ఇన్ రూల్స్, రెగ్యులేషన్స్ ఫర్ సంథింగ్, ఫర్ ఆర్ట్, యూ ఫేస్ ఇట్. ఇట్స్ ఓకే. ఇది ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. అబ్సల్యూట్లీ సార్, ఇట్స్ ఎ ప్రాసెస్. ఏం జరుగుతుంది, మనం నెక్స్ట్ టైం చేయొచ్చు అనడానికి ప్రతి సినిమా నుంచి ఒకటి నేర్చుకుంటాం ఖచ్చితంగా. ఇది మీ హిట్ సినిమా ఉండొచ్చు, ఫ్లాప్ సినిమా ఉండొచ్చు, బాగున్న సినిమా ఉండొచ్చు, బాగలేని సినిమా ఉండొచ్చు, ప్రతి దగ్గర మనం నేర్చుకునేది ఇండస్ట్రీ. నిజం సార్, నిజం సార్. అంతే, ఎక్కడైనా మనకి చూసేవాడికి నీకు నేర్చుకునే తత్వం కన్ను ఉంటే నేర్చుకుంటారు. దిస్ ఇస్ ఒక బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటీతో అనుకోండి. నెక్స్ట్ వచ్చి పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ నన్ను 1 week బ్యాకే నేను చేసుకోవచ్చు, కానీ ఒక పర్టికులర్ వ్యక్తిది మాత్రం నేను సినిమా చూశాకే మాట్లాడతానని చాలా స్ట్రాంగ్గా నించున్నాను. అందుకే ప్రశాంతంగా, ఎందుకంటే మీ డే 1 జర్నీ నుంచి కూడా చెప్తున్నాను. ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను. ఇది షార్ట్ ఫిల్మ్ పేరు ఎదనే వదిలి వెళ్ళిపోమాకే. ఆ టైంలో నేను, మీరు ఎక్కడైతే అది రిలీజ్ చేశారో దాని హెడ్ నేనే, ఆ ఛానల్కి దాదాపుగా హెడ్ నేనే అన్నట్టుగా చూసినప్పుడే అరే వెరైటీగా భలే ఉన్నాడే, షార్ట్ ఫిలిమ్స్లో ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు పిల్లలు, భలే ఉన్నారే అనుకుని, దాదాపు 40+ minutes అది సంథింగ్ అని ఉన్నప్పుడు ఆ బాస్ కూడా బాగా క్లోజ్గా ఉండేవారు నాతో, కృష్ణ కాళ్ళకూరి గారని. అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం మేము, ఇది చూడండి ఎంత బాగుంటున్నాయో, ఇలా ఉన్నాయి, కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం, ఇలా ఉండేది మా ధోరణి అలా ఉండేది. అప్పుడు చూసాను మిమ్మల్ని, అంటే భలే ఉన్నాడు అనుకునే అప్పుడు టక్ మని మీరు 2019లో కనిపించారు మజిలీతోని. అరే ఇదేంది అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అంటే, ఒక చిన్న షార్ట్ ఫిలిము
ఎక్కడ దాకా జర్నీ చేపిస్తాను చెప్పడానికి నేను చెప్తున్నాను. యా సార్, యా సార్. ప్రతి వాళ్ళు వచ్చేసి మాకేమి ఇక్కడ ఛాన్సులు లేవు, మాకు అవకాశాలు ఉంటే అవకాశాలు ఎప్పుడు ఇవ్వడు, మనం క్రియేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా. అది మీరు క్రియేట్ చేసుకున్నారు, ఇప్పుడు కాదు 8 ఏళ్ల కిందటే మీరు క్రియేట్ చేసుకున్నారని చెప్తున్నాను. యా సార్, యా సార్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చారు కదా, అయినా సరే ఎక్కడ పెయిన్ ఎందుకు మీకు? పెయిన్ అన్నది అంటే లేదు సార్, నేను అసలు చాలా కృతజ్ఞతతో ఉండే వ్యక్తిని జనరల్గా, అసలు అందులో డౌటే లేదు వెనక్కి తిరిగి చూసుకుంటే. పెయిన్ ఎప్పుడంటే అది అది భలే బాధ సార్. అది ఉయ్యాలు ఊగుతున్నప్పుడు పైనుంచి కిందకి వస్తున్నప్పుడు కొంచెం చిన్న పొత్తిగడుపులో ఫీలింగ్ వస్తుంది చూడండి, బాగుంటుంది సార్ అది. అంటే నీకు తెలుసు బెటర్ చెయ్యొచ్చు అని, కానీ నీ పరిధిలో లేదు కాబట్టి నువ్వు మూసుకోవాలి. అంటే యూ జస్ట్ వెయిట్, దట్ ఈస్ ఆ పెయిన్ ఉంది అంతే అంతే. అదో చిన్న రెస్ట్లెస్ ఫీలింగ్ ఒక మౌనం క్రియేట్ చేస్తుంది, బట్ ఆ మౌనం చాలా నేర్పిస్తుంది ఆఫ్ కోర్స్. సో యా అంతే అంతే, అది తప్ప పెయిన్ అంటే ఏదో ఏడ్ చేసి అంతేం లేదు సార్, ఆల్ గుడ్. అంటే బ్యూటీతో ఏదో మీ డైరెక్టర్ గారు నాతో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, ఎంత మంచి ఫ్యామిలీ అండి, ఎంత ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఆయన అమ్మాయిని ముద్దు పెట్టుకోమంటే కూడా మూతికి ఇలాగ అడ్డం పెట్టుకొని ప్రాక్టీస్ చేశాడని. నేను కూడా అది రీల్ పెడితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 1 lakh అలాగ వెళ్తుంది. అది ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తుంది అనుకుంటే అబ్బా మీ గురించి టాపిక్ వచ్చింది నాకు. నేను చెప్తా మీకు అది ఎందుకంత ఫాస్ట్ వెళ్తుందో. సో బేసిక్గా సార్ అది నా ఫ్రెండ్స్ అందరూ నాకు పంపి, ఏంట్రా నువ్వు ఇంత మంచి చూడవారా అన్నట్టు మాట్లాడు, అంటే వాళ్ళు సర్కాస్టిక్గా నా మీద జోకులు వేసుకోవడానికి షేర్లు చేసుకుంటున్నారేమో, అందుకే అంత ఫాస్ట్గా వెళ్తుంది. సో నేను మీకు ఒక చిన్న వాయిస్ క్లిప్ వినిపిస్తా. పొద్దున్నే నా బెస్ట్ ఫ్రెండ్ బబ్లు అని, నాదే కదా మీదే, మీ వీడియో మీరు ఏదైతే అన్నారో ఆ రీల్ చూసే బబ్లు అని ఇది పెట్టాడు. అరే నా వల్ల కావట్లేదురా, పొద్దున్నే నీ గురించి ఇంతలా పొగుడుతుంటే, అది కూడా అరే అంకిత్ ప్యూర్ జెంటిల్మెన్, అంకిత్ 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 అరే ఏంట్రా నాకు ఏంట్రా చెయ్యి పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవా అన్న. తర్వాత వాడు ఏదో చిన్న సంస్కారంతో సంస్కృతి వాడాడు, సో అది పక్కన పెడదాం సార్. సో బేసిక్గా వెన్ ఇట్ కమ్స్ టు మై ఫ్యామిలీ, నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం మొత్తం నా ఫ్యామిలీయే సార్. అసలు అమ్మ నాన్న అన్నయ్య వదిన, దట్ ఈస్ అదృష్టం. అమ్మ కడుపులో పుట్టడం, ఈ ఫ్యామిలీ. కానీ మీరు అన్నట్టు బ్రాటప్ ఇస్, నాలో ఉన్న మంచి అంతా నా బ్రాటప్పే సార్. నాలో ఏమన్నా గుణాలు అవి ఉండకుండా ఉండాల్సినవి కానీ ఏమన్నా ఉన్నాయి అంటే అది నా ఇది వల్ల తప్ప. బట్ అదే అంత సంస్కారం అది. అంటే నాకు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలా ఎక్కువ, సెల్ఫ్ క్రిటిసిజం నాకు చాలా ఎక్కువ సార్. మీతో మాట్లాడితే నాకు అనిపిస్తుంది, అంటే మీలో ఇంకొకటి ఉన్నాడా, ఇంకొక ఇద్దరు ఉన్నారా అని అనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళకి నాకున్నాను అనుకోండి, ఇది కరెక్టా కాదా అని ఆలోచించడానికి నాకు ఒకడు ఉంటాడు, సరే అని పదాన్ని వెళ్ళిపోతాం. మీకు అట్లాగా ఒకళ్ళు కాకుండా ఇంకొక 2-3 లోపల ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే మీ ప్రతి మాట ముందు, మాట తర్వాత మీరు మాట్లాడే విధానాన్ని కానీ మళ్ళీ అలా అని పూర్తి డివైన్లా ఉన్నారంటే అట్లా లేదు సార్. అంటే ఈ మంచి చెడు అన్నది ఆ డెల్యూజన్ ఉంది కదా సార్, మధ్యలో ఏదో గీత ఉంది అనుకుంటున్నాను, గీత లేదు సార్, రెండు కలిసే ఉంటాయి. అది అబ్సల్యూట్లీ సార్, ఎవరైనా సరే. సో అంటే ఏదో అంటే నాకు ఇంట్రోస్పెక్షన్ చాలా ఎక్కువ సార్, ఆ విధంగా ఎమోషనలీ వెరీ సెన్సిటివ్ పర్సన్. నాకు రెండో వ్యక్తి ఈ రూమ్ ఏదో అంటే ఆ రెండో వ్యక్తితో నాకు సంబంధం లేకపోవచ్చు, పరిచయం కూడా లేకపోవచ్చు, కానీ రెండో వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడంటే ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ గివింగ్ మై సీట్ టు సంబడి. ఐమ్ సిట్టింగ్ ఇన్ సమ్ మెట్రో ఆర్ ఎక్కడో అనుకోండి, ఎవరైనా నుంచుంటున్నారంటే ఐ స్టార్ట్ ఓవర్ థింకింగ్ అబౌట్, అయ్యో పాప నేను లేట్ సీట్ ఇచ్చేయడం బెటర్ ఏమో, ఆయన నుంచోలేకపోతున్నాడేమో, లేదంటే బరువైన బ్యాగ్ మోస్తున్నా. ఇట్ బికమ్స్ లైక్ దట్. ఈ థాట్ ప్రాసెస్ కొంచెం టూ మచ్ ఉంటుంది. సో దానివల్లనేమో. ఎందుకు అది ఎవరిది, మదర్దా ఫాదర్దా? ఏమో సార్ తెలీదు, అమ్మ నాన్న కూడా అలా ఏం లేదు. బట్ ఏమో నాన్న నాన్న టీచర్స్ యూనియన్లో పనిచేస్తుంటారు సార్. మీకు తెలిసిందే, ఎంప్లాయీస్ యూనియన్లో మనకి ఇట్స్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. నువ్వు వెళ్ళి సర్వీస్ చేద్దాము, నలుగురు మంచి కోసం ముందుకెళ్దాం అని అంటే తప్ప అందులో స్వార్థం ఏమీ ఉండదు. అండ్ నాన్న కూడా పదవులు ఆశించే వ్యక్తి కాదు. జనరల్గా కొంతమంది అలాంటి యూనియన్స్లో కూడా పదవి ఆసక్తి మీద వెళ్తారు, ఫలానా నేను అనిపించుకోవడానికి. నాన్న ఆ టైప్ కూడా కాదు. నేను ఇంట్లో చాలా దగ్గరగా చూసాం ఆయన్ని. అవసరమైతే టీంలో ఇలాంటి విభేదాలు వస్తాయంటే ఆయన వెనక్కి తప్పుకొని ఇంకొని నుంచోబెడతారు, టీంలో విభేదాలు రాకుండా ఉండడానికి. అదే టీం లాగా ఉండాలి. అంతే సార్.
ఇట్లా ఉండాలి ఆ అన్నది. పిడికిలు అలా ఉన్నట్టు. సో వెరీ నైస్. అండ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్ ఆల్వేస్ సెకండరీ సార్. అసలు నా వల్ల కాదు. అంటే ఎవరన్నా సంబడి వాక్స్ ఇన్ టు ద రూమ్ ఆల్సో నాకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది అది పైకి. ప్లీజ్ కమ్ అని. అండ్ కొంతమంది అంటుంటారు ఎందుకురా నీ చెయ్యి ప్రతిసారి గుండెల మీదకి వెళ్ళిపోతుంటుంది అని. ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సో దట్ వే కొంచెం ఆ ఓవర్ థింకింగ్ అది మేబీ ఐ డోంట్ నో అది ఉంది. సో కమింగ్ టు దట్ సార్, నా ఫ్రెండ్స్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద బ్రాటప్ సార్ నాలో ఉన్న మంచి ఏదన్నా. ఇప్పుడు మీరు అడిగిన దానికి కూడా మా డైరెక్టర్కి నేను చేసిన వేరే నా పర్సనల్ లైఫ్లో పనులు తెలియదు కాబట్టి చాలా బుద్ధిమంతుడు అనుకున్నారు. కానీ జెంటిల్మెన్ అన్న పదం అయితే ఐ థింక్ ఆ విషయంలో దట్ ఈస్ పక్కా సార్. ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయి ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన నాకు ఉంది కాబట్టి నాకు ఆ ఆలోచన వచ్చింది. కరెక్ట్ అండి. అంత టెన్షన్లో కూడా అసలు మనం చేసిన ఫస్ట్ టేకే ఓకే అవ్వదు, ఈయన ఇంకో 10 సార్లు చేయిస్తాడు నా చేత, అది బాగాలేదు ఇది బాగాలేదు మూమెంట్ బాగాలేదు స్లో అని, నేను ఎందుకు చేయాలని సార్లు. కరెక్ట్. అవతల వ్యక్తికి ఇష్టం ఉందో లేదో తెలియదు. నాకు కూడా కదా సార్, ఇప్పుడు అంటే అలా నాకని ఇష్టం కాదు సార్, నాకు కూడా కదా. సి నోబడీ వాంట్ అంటే చాలామంది యాక్టర్స్ని అనుకుంటారు సార్ ఎంజాయ్ చేశాడు అని. లేదు సార్, ఇదొక అంటే ఎలా చెప్పను మీకు, అక్కడ 50 మంది ఉంటారు. యాక్టర్ ప్రొఫెషన్ అన్నది చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేం సార్ ఈ పదాల్లో. ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ విల్ ఫీల్ దిస్. అబ్బా ఎంత గొప్పడయ్యాడు, ఏదో ఎంత బాగా నటించాడు అంటారు కూడా సార్. గిట్టని వాళ్ళు, ఐఎమ్ సారీ ఈ పదం వాడుతున్నాను, ఏముంది మూతులు నాకొని సంపాదించాడని కూడా అంటారు సార్. అయ్యో, అది నిజమే ఇది నిజమే కదా. చూసే విధానం బట్టి ఉంటుంది కదా, విధానం బట్టి కదా. మనం ఒక పర్సెప్షన్ గురించి ఆలోచించే ఆ మాట అన్నాను. బికాజ్ ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్యామిలీలో ఎక్కడక్కడ ఉంటారు కదా, అది కూడా ప్రొఫెషన్ అయినా. నేనేది గవర్నమెంట్ ఉద్యోగం వాటెవర్, నేను ఏదైనా ఉద్యోగాలు లేదంటే సాఫ్ట్వేర్ చేసుకుంటే నాకు డబ్బు అక్కర్లేదు, నాకు పలుకుబడి లేదంటే ఫేమ్ అక్కర్లేదు, నేను ఏం చేసుకున్నానో దాంట్లో నేను హ్యాపీగా ఉండగలను, అలాంటి బతుకు నాకు వచ్చిన బతుకులేను ఇదంతా అంటుంటారు కొంతమంది. బట్ అది ఓకే, ఇట్స్ ఓకే, వాళ్ళు అలా అన్నా పర్లేదు. అందుకే పొగట్టలు కూడా నేను తీసుకోను సార్. పెద్ద హిట్ అయినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు తీసుకోను. ఐఎమ్ షూర్ సార్, నేను పక్కా చెప్తున్నాను, పెద్ద పెద్ద యాక్టర్ల నుంచి ఇప్పుడు వస్తున్న వాళ్ళు అందరూ దీనికి రిలేట్ అవుతారు. దట్ ఈస్ అన్ యాక్టర్స్ లైఫ్ సార్. కరెక్ట్ మీరు చెప్పింది. దట్ ఈస్ అన్ యాక్టర్స్ లైఫ్. నీకు అంటే మర్చిపోతారు సార్, తెర మీద మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము వాళ్ళని ఏ ప్రపంచంలోకి అయితే తీసుకెళ్ళి భావోద్వేగాలన్నిటికీ గురయ్యేలా చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తామో, ఇది కళ అన్న విషయం మర్చిపోతారు. ఎప్పుడైతే లైట్స్ మా మీద ఉండి వాళ్ళు మమ్మల్ని చూస్తూ మా గురించి ఏమన్నా చెప్పాలి అంటే అది మర్చిపోతారు. అండ్ ఈ మాట్లాడుతుంటే నాకు కృష్ణం వందే జగద్గురుంలో క్రిష్ గారు రాసిన ఒక మాట గుర్తొస్తుంది. రాణా గారు అంటూ ఉంటారు, ఆయన ఒక డైలాగ్ అంటే వెంటనే నయనతార గారిది ఒక డైలాగ్ ఉంటుంది. అమ్మ 9 నెలలు పురుటినొప్పులతో మోస్తే నువ్వు పుట్టావనుకోవడం ఒకటి, 2 నిమిషాలు నాన్నతో పడక సుఖం పొందితే పుట్టావనుకోవడం ఒకటి, 2 నిజాలే. నువ్వు ఏ కోణంలో చూస్తున్నావో అది నిన్ను మనిషిన పశువు చేస్తుంది. పడక సుఖం చూసినవాడు పశువు అవుతాడు, పురుటినొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు అన్నట్టు. కరెక్ట్. మేము స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు కానీ లేదంటే లైట్లు ఇట్లా మన మీద ఉన్నప్పుడు కానీ ట్విట్టర్లో కమెంట్లు లేదంటే ఇన్స్టాగ్రామ్లో రిప్లైలు కమెంట్లు చాలా ఈజీ సార్. చాలా ఈజీ సార్. అది ఆధార్ కార్డు సోషల్ మీడియాకి లింక్ అయితే సగం కట్ అవుతాయి, సగం ఏంటి 90% కట్ అయిపోతాయి. కరెక్ట్. బట్ అప్పుడు జెన్యూన్ పీపుల్ వస్తారు బయటికి. ఖచ్చితంగా అసలు చెప్తున్నా కదా, అంటే వెంట్ అవుట్ సార్. జనాలకి ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఎట్లా వెంట్ అవుట్ చేస్తారు 100 మంది ఉన్నప్పుడు అరిచి ఒక బూత్ తిట్టడం చాలా ఈజీ. కరెక్ట్. అక్కడ వాడు ఆ వినోదాన్ని వాడు పొందుతాడు. దట్స్ ఓకే. సో అలా సార్. కానీ అది ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడాలి. ఒకటి ప్లీజ్ సార్. అయ్యలేదు, క్రిష్ గారి సినిమా క్రిష్ గారు డైరెక్ట్ చేశారు. అవును. సాయి మాధవ్ బుర్రా గారు ఆ డైలాగ్ రాసింది. ఆ డైలాగ్ రాయటంతో అంటే క్రిష్ గారు అంటే పర్టికులర్ గా మీరు క్రిష్ గారు రాశారన్నారని ఆ మాట అన్నాను. యాక్చువల్లీ క్రిష్ గారు ఒప్పుకుంటేనే కదా, క్రిష్ గారు ఎంతో మదన పడితేనే అది వచ్చింది. అయితే సాయి మాధవ్ బుర్రా గారికి ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఎంత అనుభవిస్తున్నారో ఆ సినిమా తాలూకు గ్రేస్ అది. సాయి మాధవ్ బుర్రా గారి మళ్ళీ రాజరాజు డైలాగులు కూడా చాలా ఇష్టం సార్. చాలా బాగుంటాయి మాధవ్ బుర్రా గారి. సో
సో సార్ వి బౌ డౌన్ టు యూ ఫర్ ఇట్ సార్. నిజంగా అంటే 2017లో మీరు ఖైదీ నెంబర్ 150, గౌతమ్ పుత్ర శాతకర్ణ 2 కాంపిటీషన్ మీద ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. ఆ రెండింటికి అవును సార్, అవును సార్. అందుకని నాకు బాగా కరెక్ట్ సార్. అందుకని ఇంకోటి ఆ టైంలో ఇది అంటే సార్ కళ అన్నది చాలా అద్భుతమైంది సార్. కళ శ్రీశ్రీ గారు వీళ్ళందరూ మనకి గుర్తుండిపోయి ఇప్పటికీ శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటున్నాము. డిజిటలైజేషన్ వచ్చేసాక కంటెంట్ పెరిగిపోయి విధి రకాల కంటెంట్ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కాబట్టి ఇదైపోతుంది. కానీ సార్ శ్రీశ్రీ గారు, గద్దర్ గారు, ఇప్పుడు మన సాయి మాధవ్ బుర్రా గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ ఆకోవకు చెందిన వాళ్ళే సార్. మనిషిలో ఉన్న ఆలోచనల్ని ఆ భావోద్వేగాల్ని తీసుకొచ్చి ఒక పాట రూపంలో పెట్టి పాట రూపంలో గుండెల్లో గుణపం గుచ్చేలాగా చేయగలిగేది కళ సార్. అసలు సార్ నేను ఈరోజు నా లైఫ్లో నాకున్న నాలెడ్జ్ కానీ లేకపోతే ఒక చిన్న ఆధ్యాత్మిక సైడ్ ఉన్నా సరే ఏదైనా ఇట్ ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ సాంగ్స్ వల్ల. సాంగ్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినవి కానీ ఇప్పుడు ఇలాంటి సాయి మాధవ్ బుర్రా గారు రాసిన డైలాగ్స్ కానీ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ సార్. సో యా, కమింగ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్, మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఎంత ఏదైనా తెలుసు. ఏదైనా అంటే అందరి లైఫ్లో స్టోరీలు ఉంటాయి కదా సార్. స్మాల్ లవ్ స్టోరీ ఉండొచ్చు, సింపుల్ లవ్ స్టోరీ, సింపుల్ లవ్ స్టోరీ, అది అందరి లైఫ్లో ఉండేది. కానీ మీకు అక్కడ అది నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా సార్, ష్యూర్లీ. ఆ రోజు ఆ కిస్సింగ్ అది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అసలు సార్. ఐ కాంట్ టేక్ ఇట్ సార్. నా లైఫ్ స్టైల్లో కూడా నా కాలేజ్ టైమ్స్లో వాట్ ఎవర్ నాకు ఇష్టం ఉందని ఒక అమ్మాయికి వ్యక్తపరిచేటప్పుడు కూడా చాలా రెస్పెక్ట్తో చేశాను సార్. ఏదో ఎమ్మడిపడిపోవటాలు అసలు ఇంపాసిబుల్ సార్. రెండోసారి చెప్పేవాడిని కూడా కాదు నాకు. అంటే ఇంకోటి ఏంటంటే చాలా ఇలా ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి ఉంటాయిలేండి సార్, ఎందుకుండవు. సో ఎన్నో లవ్ స్టోరీలు చూసాను కాబట్టి లవ్ స్టోరీలు బాగా చేస్తున్నావు అనే పేరు వస్తుంది. బ్యూటీలో అంత మంచి లవ్ స్టోరీ లాగా చేసావు. కరెక్ట్ సార్. సో అంటే ఏమో సార్, ఉమెన్ ఆర్ నేచర్ ఇస్ ఉమెన్ సార్. రైట్, ఉమెన్ ఆర్ మోర్ సెన్సిటివ్. సో ఇది మైండ్లో ఉన్న ఏ మగాడైనా జెంటిల్మెన్ సార్. వాడు ఒక స్టెప్ తీసుకోలేడు ఉమెన్ ఇబ్బంది పడడానికి. ఇన్ఫ్యాక్ట్ సో ఆ వ్యక్తపరిచే విధానం కానీ అమ్మాయికి నీకు అనిపించింది జెన్యున్గా చెప్పడంలో తప్పలేదు. అండ్ వెంటపడ్డం రెండోసారి పదే వాళ్ళని అడగడం కానీ ఇదంతా అసలు ఐ థింక్ నాకు అర్థం కానీ ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఫోటో కనబడితే చాలు అసలు ఏదేదో చేస్తారంట. నాకు తెలియదు ఏంటి మీ ఫోటోలు పెట్టుకోవచ్చు కదా అని నేను అడుగుతాను కొంతమందిని, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ని. అమ్మో అలా డైరెక్ట్ ఫోటోలు పెడితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే, అవునా మీకేమైనా పరిచయం వాళ్ళు? పరిచయం లేదు. అసలు పరిచయం లేకుండా ఉమెన్తో ఎలాగా మాట్లాడబుద్ధి వద్ది, ఉమెన్ని ఎలాగా మనం చేయబుద్ధి వద్ది నాకు అర్థం కూడా కాదు. ఇప్పుడు ఏదైనా జరగాలంటే రెండు వైపుల నుంచి కన్వర్జేషన్, కమ్యూనికేషన్ ఉండాలి కదా. అంటే మీరు అన్నది కరెక్టే సార్, కానీ వీళ్ళు స్ట్రాంగ్ అవ్వడం ఏదైతే ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే అటువైపు ఉన్న చెత్త కూడా ఇది అవ్వడం, అది ఫిల్టర్ అవ్వడం. ఎక్కడో ఇది చాలా చోట్ల అందరూ వినుంటారేమో, ఈ ప్రపంచంలో ఉన్న చెత్తంతా కూడా ఇంకా మనుగడలో ఉండడానికి కారణం మంచితనం. బ్యూటిఫుల్. కొన్ని విషయాలు జరిగినప్పుడు కాళ్ళు ఎరగట్టుకోవడం ఆర్ యూనో సమ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు చూస్తున్నాం సైబర్ క్రైమ్, వీళ్ళందరూ డూయింగ్ ఫ్యాంటాస్టిక్. ఏదో ఒక వీడియో ఎక్కడో సర్క్యులేట్ అవ్వడం చూస్తుంటాం, విత్ ఇన్ వారం వాడిని పట్టుకొని అపాలజీ వాడు కుంటుతూ ఉంటాడు, చెత్త కొట్టుంటారండి. వాడు ఇలా నేను చేశానండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఇంకెవరో చేయొద్దు, నన్ను క్షమించండి అని. ఐ థింక్ దిస్ షుడ్ బికమ్ మోర్. అండ్ మొన్న సాయిధరం తేజ్ గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు, సోషల్ మీడియాకి ఆధార్లు లింక్ చెయ్యండి అంతే. సూపర్. ఇంకేం చెయ్యొద్దు మీరు. నిజంగా ట్విట్టర్ వాట్ ఎవర్, ఫ్యాన్ వార్స్, ఇది అబ్యూజెస్ ఏముంటాయి సార్? ఎందుకుంటాయి? ఊరే నువ్వు పెడితే గంటలో నీ ముందు ఇంట్లో పోలీసులు ఉంటారు. సో నువ్వు క్రిటిసిజం కూడా కన్స్ట్రక్టివ్ గా చేయి. కరెక్ట్గా చేయాలి. క్రిటిసిజం ఇప్పుడు నీ సినిమా బాగాలేదన్నప్పుడు ఎందుకు బాగాలేదో చెప్పాలి కదా. దేర్ ఇస్ నో నాకే కళ్ళ ముందు మన సినిమా చూస్తున్నాం, సినిమా చూడే ఏం బాగాలేదు కదా, ఏం బాగాలేదు కదా అంటే నువ్వు ట్విట్టర్లో పోస్టులు చూసుకుంటండి. రైట్. ఎలారా నాకు సినిమా ఏమో అద్భుతంగా అనిపిస్తుంది సార్. అసలు నేను మొన్న స్టేజ్ మీద చెప్పాను సార్, ఇప్పుడిప్పుడే ఆ ఎక్స్పోజర్ వస్తుంది సార్ మనకి.
ఇప్పుడు నేను చాలా సినిమాలు చేసిన ప్రతి సినిమాలో ఫ్రెష్గా కనిపించడం వల్ల జనాలకి ఇది అవ్వలేదు. ఇంకా ఇప్పుడు లిటిల్ మోర్ రీచింగ్ ఇన్ టు పీపుల్, జనాల్లోకి వెళ్తున్నా. సార్ నా ఇన్స్టాగ్రామ్ చూపిస్తాను మీకు సార్. వాడికి నాకు విరోధం లేదు, వాడు ఎవడో కూడా నాకు తెలియదు సార్. వాడు నేను పోస్టులు పెడుతున్నానో, లేదంటే నేను మాట్లాడిన స్పీచ్ వాడికి నచ్చకో, వాట్ ఎవర్ ఈ లైట్లు నా మీద ఉండడం నచ్చకో, లేదంటే నాకు వస్తున్న పాజిటివ్ ఎందుకో మనకు కారణం తెలియదు సార్. ఊరికే లకారాలు మకారాల వరకు వెళ్ళిపోతుంటారు మీరు, ఎందుకో తెలీదు అసలు. ఐ నో క్లూ. మొన్న నేను వాళ్ళు మాట్లాడడానికి కూడా కారణం అదే. ఫస్ట్ హాయ్ అని ఉంటుంది, ఫస్ట్ వాడు మనకి దగ్గర అవడానికి ఏదైనా చూస్తాడేమో మనకు తెలియదు. అంతమంది వేలల్లో ఎక్కడ చూస్తాడు, ఎక్కడ హాయ్కి రిప్లై చేయాలి, ఎక్కడో ఒక మెసేజ్ దగ్గర బలిసిందారు ఎక్కువ వెళ్ళిపోతారు అక్కడ వరకు. అసలు మామూలుగా సార్. అందుకే ఇంకోటి కిస్ పోస్ట్ వచ్చిన తర్వాత కూడా ద వే పీపుల్ హ్యావ్ రియాక్టెడ్, కొంతమంది అంటే ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఒకటే సార్, నువ్వు నీ వృత్తికి ధర్మం చేస్తున్నావు, నువ్వు చేసేది ఎందుకు నీ క్లారిటీ ఉందా, నువ్వు సిన్సియర్గా చేస్తున్నావు, అంతకు మించి మనం చేసేది ఏం లేదు. ఇది పెద్ద పెద్ద గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరూ చూసుకోవాల్సింది, చెత్త ఫిల్టర్ అవడం కానీ అవుతుందండి, చిన్నగా అవుతుంది. ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. సైబర్ క్రైమ్ కానీ వేరే క్రైమ్స్ కూడా చాలా, జర్నలిజంలో కూడా మాకు కూడా చాలా గైడ్ లైన్స్ వస్తున్నాయి. 100% ఇలా ఉండాలి, ఇలానే చేయాలి. మాకే యూనియన్స్ ఉన్నాయి, మా యూనియన్స్లో నుంచి ఎవరైనా తప్పు మాట్లాడితే ఆ తప్పును ఖండించడానికి మేమందరం కలిసి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటున్నాం. అబ్సల్యూట్లీ, డెఫినెట్గా చేయాలి సార్, డెఫినెట్గా. అంటే సినిమా చూసేటప్పుడు మరీ ఎందుకు లోకుగా సినిమా వాళ్ళే కనపడుతున్నారు అనేది నా బాధ. నాకు ఒక సినిమాని అంటే దీని కారణం లైట్ వల్ల, లైట్ వేసినప్పుడు 1000 మంది ఉన్నా ఎవడి మీద లైట్ వేస్తే ఆడే కనిపిస్తాడు సార్. ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే ఒకళ్ళ మీద మనం లైట్ వేస్తున్నామో సార్, మిగతా 9999 మంది వాట్ ఎవర్ 10,000 మందిలో మిగతా వాళ్ళందరూ అటువైపు చూసి వాడు ఇంపార్టెంట్, ఆడి మీద లైట్ వేసారన్న ఈగో వాడికి కరెక్ట్ అవుతుంది సార్. వై నాట్ మీ అన్న థాట్ ఉంటుంది సార్ వాడికి. బట్ హీ నోస్ ఇమీడియట్గా ఆడి మీద అయితే లైట్ షిఫ్ట్ అవుతుంది. వాడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కదా, అది వాడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఒక అరుపు అరుస్తాడు సార్, వాడిని ఇన్సల్ట్ చేయడానికి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు సార్. అది వాడికి నేను కూడా ఇంపార్టెంట్, నా ఉనికి కూడా నేను చాటుకున్నాను అని అనుకుంటాడు సార్. వాడిది. కానీ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, మనం కొన్ని సీన్లు చేసినా ఇలా లైట్ల కింద ఉన్నా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. చాలామంది యాక్టర్స్ దే గో బ్యాక్ హోమ్ అండ్ దే లివ్ దేర్ లైఫ్స్ వెరీ నార్మలీ. కరెక్ట్. దే గో బ్యాక్ హోమ్, దే ఆర్ గ్రేట్ఫుల్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ సార్. సార్ ఈ లైట్ల కింద ఉండడం వల్లే సార్ ఎంతోమంది, బాలకృష్ణ గారు బసవతారకంగా ఎంతమందికి సేవ చేస్తున్నారు సార్. కళామ తల్లి దీవెనలతోనే కదా సార్. కరెక్ట్. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కానీ, వెంకటేష్ గారు చేసే డొనేషన్ కానీ, నాగార్జున గారు క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ కానీ, లేదు అబ్సల్యూట్లీ రైట్. ఎందుకు ఎంతమంది, మహేష్ బాబు గారు హార్ట్కి సంబంధించి, సమంత గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు సార్, పవన్ కళ్యాణ్ గారు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రభాస్ గారు సార్ ఇప్పుడు ఆయన స్టాఫ్ కొంతమంది నాకు పరిచయం, వాళ్ళు చెప్పే విధానాలు సార్, అతని దగ్గర అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యాడు, మేనేజర్ అయ్యాడు. అల్లు అర్జున్ గారి దగ్గర కూడా ఇంతే సార్. నా దగ్గరకు వచ్చిన అసిస్టెంట్గానే మిగిలిపోతే అది నా ఫెయిలియర్ అంటారు అల్లు అర్జున్ గారు. అందుకే వాళ్ళ దగ్గర చిన్న కుర్రోడు ఒకడు ఉండేవాడు, గణేష్ అని, ఇవాళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ఎంత ఆనందం ఉంటుందంటే అప్పుడు నేను ఐ బో డౌన్, గెస్ అంతే సార్, మనం కరెక్ట్ పీపుల్తో ట్రావెల్ చేస్తాం. ఇది ఇంకా మనం మీరు అన్నట్టు సార్, అమ్మాయిలు ఫోటోలు పెట్టుకోవడం కానీ ఏదైనా సార్, ఆ సోషల్ మీడియాలో ఉండే చెత్త కానీ, మనకు వచ్చే కమెంట్స్ కానీ, వాడు ఇంకా పాపం మనిషిగా పుట్టినా వాడు గుణాలు పొందలేకో, దాన్ని వాడలేకో, అక్కడే రాజయోగంలోనే ఉన్నాడు, అంతే మృగంలా ప్రవర్తిస్తున్నాడు. కానీ సో వాడు మృగం అని వాడే చెప్తున్నాడు. కుక్కలు అరిస్తే ఏం చేస్తుంది, దూరం పోతాం, డోంట్ ఈవెన్ రిప్లై, ఇగ్నోర్ దెమ్ అండ్ అక్కడ ఉంచు అంతే. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి ఇండస్ట్రీని విపరీతంగా ప్రేమించే పీపుల్ వైజాగ్ పీపుల్ అని నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తుంటాను కదా, దిల్సుఖ్ నగర్ దాకా ఇదంతా ఇండస్ట్రీని అనుకుంటే ఇక్కడ అంతా కూడా లైట్గా మామూలుగా ఉంటుంది సార్. ఒకరోజు బస్సు ఎక్కి అలా వెళ్ళి దిగితే, అరే సినిమా వాళ్ళంటరా, సినిమారా అని చెప్తుంటే, అరే అమ్మ ఇప్పుడు దాకా మనం చిరంజీవి గారితో కలిసాం, పవన్ కళ్యాణ్ గారితో కలిసాం అంటే మనకి ఇప్పుడు ఏది ఇది యాంత్రికంగా ఉంటుంది, మన డ్యూటీ ప్రొఫెషనల్ అంతే సార్. అక్కడ వాళ్ళు చెప్తారు కదా, అవును సార్, సార్ మీరు చిరంజీవి గారిని చూసారా అంటే, అవును సార్, అదేంటి నా దగ్గర చిరంజీవి గారు బాగా చూశాను, ఒక 50-100 సార్లు కలిసావా, అరే బాబు ఎంత అదృష్టవంతులు అనుకునే మైండ్ సెట్ అక్కడ చూస్తాను సార్. అవును సార్. అంటే ఊరు బయట తెలుస్తుంది ఆ విలువ ఏంటనేది. నిజం సార్.
అది నేను ఎంజాయ్ చేస్తాను. ఐ థరోలీ ఎంజాయ్ మై సెల్ఫ్. ఇక్కడ డబ్బు ఎంత వస్తుంది ఏంటనేది పక్కన పెడితే ఆ తృప్తి ఉంది కదా, అదైతే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది సార్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. కరెక్ట్ సార్. అది నేను అందరికీ చెప్తాను. అరే అక్కడ అన్ని కోట్లు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయి. అన్ని కోట్లు వచ్చిన సంగతి ఎవరికి తెలుసురా? సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్కి కూడా ఒక మంచి సీన్ పడితే అలా లెగిస్తుంది. నిజం సార్. దాన్ని ఎంజాయ్ చేయగలిగాను. ఖచ్చితంగా. ఆఫ్ కోర్స్ నేను కోట్లతో నేను పోటీ పడలేకపోవచ్చు, అవును అవును అవును. కానీ ఆ ఎంజాయ్మెంట్ ముందు నువ్వు ఎవడు నిలవలేవురా నిజం సార్ అని చెప్తాను. అవును అవును అవును. అక్కడే నాకు వైజాగ్ వాళ్ళు, ఆ ఏరియా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మన డైరెక్టర్స్ ఎంతమంది వచ్చి ఉంటారు సార్. నిజం సార్ నిజం సార్. ఇందాక మీరు మాట్లాడుతా ఉమెన్ గురించి మాట్లాడినప్పుడు ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఉమెన్ని ఆరాధించే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక పక్క త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు అమ్మని, ఆడదాన్ని ఆ వస్తువులాగా కాకుండా ఎలా గొప్పగా చూస్తారు. అలాగే మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు, ఆయన కూడా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే విధానం ఇక్కడ ఎవరు తప్పు కాదు సార్. నేను ఇక్కడ తప్పు ఒప్పులు అనట్లేదు, ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటున్నాను సార్. ఏదైనా సార్ రామ్ గోపాల్ వర్మ గారిలో కూడా సార్ ఆయన ఏదో మనం అందరం ఆయనకి మనం ఏదో అనుకుంటాం కానీ ఆయన గురించి ఆయన చాలా ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి. ఈజ్ వెరీ స్పిరిచువల్ సార్. స్పిరిచువాలిటీలో ఫస్ట్ స్టెప్ చేసే దేర్ ఇస్ నో డ్యువాలిటీ అంటారు, రైట్ ఇది అది అన్నట్టు. దట్ వే యూసీ చాలామందికి నేను ఈ మాట అంటే నచ్చకపోవచ్చు, కానీ మన మైండ్లో మనిషి అలవాట్లు, మనిషి చేసే పనులు, వీటి బట్టి మనం చాలా మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళని జడ్జ్ చేస్తాం. కానీ సార్ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఈజ్ వెరీ స్పిరిచువల్ దట్ వే సార్. అండ్ ఇది దీనికి అగెయిన్స్ట్గా ఎవరన్నా అనుకుంటున్నా, ఒక మాటలో చెప్పాలంటే మన గుడి మీద కొన్ని శిల్పాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. కరెక్ట్. ఆధ్యాత్మికత ఉందా లేదా అన్నది ఎక్స్ట్రా అర్థమైపోతుంది. దట్ వే హీస్ వెరీ స్పిరిచువల్. స్పిరిచువల్ అండ్ ఊరికే ఆయనకి ఫాలోయింగ్ రాదు సార్. వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సనాలిటీ. వెరీ సార్ వెరీ. ఆయన నేను చెప్తున్నాను కదా సార్, ఆయన ఒక టైప్ ఆఫ్ యోగి సార్. అది ఆయన ఏదో మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, కానీ ఆయనలో ఆయన అనుభవిస్తున్న శాంతి, సుఖం అంటే మళ్ళీ వేరేలా ఆలోచిస్తారు అన్నది అదే ఆ తృప్తి కానీ ఒక ఏమంటారు దాన్ని జాయ్, అది అసలు మన ఎవరికి తెలియదు సార్. అది లేదు, ఆయనతో కూర్చున్న వాళ్ళకి తెలుసు. ఆయన ఓ వావ్ వాట్ ఎన్ నెక్స్ట్ లెవెల్ అంటే ఒక విషయాన్ని ఇలా కూడా ఆలోచించవచ్చా అనే కోణం ఇంకోటి ఉంటుంది కదా. మనం అందరం ఒకలాగా ఆలోచిస్తే ఆయన ఇంకొక పర్స్పెక్టివ్ తీస్తాడు దానిలో నుంచి. కరెక్ట్ ఇస్ ద బ్యూటీ. కరెక్ట్ సార్ కరెక్ట్. అందుకని బ్యూటీ అనగానే మీకు గుర్తొచ్చే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటి సార్? వెరీ క్విక్గా చెప్పేసి. బ్యూటీ అంటే నాకు గుర్తొచ్చే, మీకు క్విక్గా గుర్తొచ్చే అంశాలు ఏంటి? బెస్ట్ మూమెంట్స్ అంటే ఇదే సార్. ఫస్ట్ థింగ్ ఇస్ ఫుట్ఫాల్. ఎలా అయితే జనాలు థియేటర్కి వచ్చి అమ్మా సినిమా బాగుంటే ఇంతమంది వస్తారా, అప్పటిదాకా ఖాళీగా ఉన్న థియేటర్ సడన్గా అట్లా నిండిపోతుందా అని. మొన్న ఎవరో నా గోపీనాథ్ అని నా నెక్స్ట్ సినిమా డైరెక్టర్ నిన్న మాట చెప్తున్నాడు, ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే. ఒక అతను ఎవరో తెనాల్లో సినిమా చూస్తూ, వేరే ఏదో సినిమా చూస్తూ, అతని ఫ్రెండ్ ఎవరో అనుకుంటా, ఒకటే థియేటర్కి వెళ్ళి కూర్చున్నాడు. సినిమా స్టార్ట్ అయ్యే 5 నిమిషాలు, 7-8 నిమిషాలు 10 నిమిషాలు ముందు వెళ్ళి కూర్చొని అబ్బా థియేటర్ అంతా నాకే ఇచ్చారని అనుకున్నాడట. సినిమా సెన్సార్ సర్టిఫికేట్ అయ్యి యాడ్స్ అయ్యే లోపు హాల్ నిండిపోయిందట. సూపర్. అదే సినిమా అండి. అది చూడండి సార్. అది సో అంటే ఎక్కడో మనం అనుకుంటాం ఈ ఎలా మెజారిటీలు వస్తాయి నాయకులకి, లేదంటే ఎలా గవర్నమెంట్లు ఫామ్ అవుతాయి అంటే, అది మనకి ఎప్పటికీ ఊహకు అందని విషయం. అది ఎవడో ఎక్కడి నుంచో ఇంట్లో బయలుదేరుతుంటాడు, అడిగి తెలియదు. నువ్వు ఇంతమంది వస్తావని సర్వే చేసుకుంటావు, నువ్వు బయలుదేరి, ఇంకా నీ సర్వేలో లేని వారు, నీ ఊహకు అందని వాళ్ళు బయలుదేరి వస్తారు అక్కడ ఓట్లు గుద్దడానికి. అంటే నువ్వు ఇండివిజువల్గా సార్. అందుకే సార్ ఎన్ని చినుకులు పడ్డాయి సార్ వర్షానికి, ఎన్ని చినుకులు పడ్డాయి నది నిందడానికి అంటే ఎవడు చెప్పగలరు సార్? ఇది అంతే సార్. ఎంతమంది వచ్చారు సినిమా హిట్ అవ్వడానికి అంటే చెప్పలేము సార్. కరెక్ట్ అవ్వదు. చినుకులు అంటే గుర్తొచ్చింది, రాత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ జరిగితే, సందర్భం కాకపోయినా చెప్తున్నా, ఎల్బీ స్టేడియం మొత్తం జనం అంతా నిండిపోతే, అదేం వర్షం సార్, అంత పెద్ద వర్షం వస్తే కూడా అలా కదలకుండా నించున్నారు. ఏంటి సార్ అట్లా కదా, ఆ మానియా ఏంటి? అంతే సార్. అంటే ఐ డోంట్ నో, అది మాటల్లో పెట్టలేము సార్. అది అంతే. ఆయనకి అంత తృప్తికరమైన అభిమానులు ఉన్నారేమనిపిస్తుంది నాకు. అలా నించుంటారు. అలాంటి అభిమానులు ఉన్నందుకు ఆయన ప్రజలకి తిరిగి చేస్తున్న విషయం సార్, అది చాలా. అలాంటి అభిమానులు చాలా మందికి ఉన్నారు సార్, అందరికీ ఉన్నారు. బట్ ఆ ఉన్న అభిమానాన్ని అంతా కూడా ఆయన మళ్ళీ వాళ్ళ మంచికి యూజ్ చేయడానికి ట్రై చేయడం ఏదైతే ఉందో సార్, చాలా గొప్ప విషయం సార్. ఇప్పుడు మీరు కూడా
హీరోనే. వేరేగా కాదు, ఒక సినిమాకి సంబంధించి ఒక కథానాయకుడిగా మోస్తున్నప్పుడు యువర్ ద హీరో. సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా హీరోనే. సార్. ఆయన చూసి ఆ జనాలందరినీ చూసి మనం ఎప్పుడు రా అవుతాం, మనకెప్పుడు రా మన కోసం ఇలా నించుంటారు అని అనిపిస్తుందండి. లేదు సార్, లేదు. ఎందుకు అనిపించదు? నేను వాళ్ళల్లో అంటే సార్ నా క్వశ్చన్ అర్థమైందా మీకు? మీరు అన్నది నాకు అర్థమైంది సార్. ఒక విజువల్ నాకు మైండ్లో ఉంది సార్. ఎప్పుడు కూడా నన్ను సినిమా ఇండస్ట్రీలో ఇంకా ముందుకెళ్ళడానికి ప్రేరేపించేది ఒక విజువల్ మైండ్లో ఉంది సార్. ఎప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నా, నేను ఎందుకు ఇటువైపు వచ్చానో కూడా, అంటే యాక్చువల్లీ ఫస్ట్ ట్రై చేద్దామని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను, ఇంత దూరం వచ్చాను పైన ఉన్న దైవల్ అంతే. అండ్ ఒక విజువల్ ఏంటంటే సార్, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు చాలామంది జనం, ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మంది. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు అంతమంది జనంతో నేను మాట్లాడుతున్నా, అంతమంది నా కోసం వచ్చిన, తిరిగి వాళ్ళ బాగు కోసం నేను ఏ విధంగా ఏం చేయగలను అన్నదైతే ఖచ్చితంగా నా మైండ్లో ఉంది సార్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి నేను కొంచెం చాలా రిలేట్ అవుతాను ఆ విషయంలో. ఐ థింక్ వాట్ హీస్ డూయింగ్, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్, అది అసలు ఆ థాట్ ప్రాసెస్ నాకు లేదు. కానీ నేను మామూలుగా అంటుంది ఏంటంటే, ఏదో ఒక విధంగా సార్, మీరు ఇందాక అన్నారు మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ సార్. నాకు వచ్చేదే పీనట్స్ సార్ ఇప్పుడు స్టార్టింగ్లో, బట్ స్టిల్ 7% ఆఫ్ మై ఇన్కమ్ ఇస్ డొనేటెడ్. అది 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 నేను ఎంత స్ట్రిక్ట్గా చేస్తా అంటే సార్, ఇప్పుడు మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది, దానికి డబ్బులు అయ్యి అంతా వీఆర్ ఆల్ సెట్టింగ్ ఇట్ అప్. ఎక్కడ నేను ఈ ఫంక్షన్లో పడి దానికి డొనేట్ చేయడానికి నాకు అవ్వదేమో అని నెక్స్ట్ ఇయర్ చేయాల్సిన డొనేషన్ కూడా ముందే చేశాను సార్. చేసేస్తా ఫస్ట్, ముందు ఉన్న దాంట్లో ఫంక్షన్ చేసుకుంటాను. గుడ్. అది చేసి దీనికి డబ్బులు లేవు, నో, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. మనీ హ్యాస్ టు ఫ్లో సార్. కానీ నీ వయసుకి, మీరు మాట్లాడే మాటలకి, మీరు చేసే పనులకి అసలు నాకు ఎక్కడ కూడా బ్యాలెన్స్ దొరకట్లా. ఎట్లా అది? ఏమో సార్, నాకు తెలియదు సార్. చేసే పనులు అంటే లేదు సార్, బ్యాలెన్స్ డే, బట్ దిస్ సైడ్ ఆఫ్ మీ ఇస్ దేర్, అంతే. ఎందుకో నాకు తెలియదు. నో, ఇవి చేసేటప్పుడు ఈ సైడ్ ఉండదు. దట్ ఏజ్ గ్రూప్. గాట్ ఇట్ సార్. దట్స్, నేనే మిమ్మల్ని ఏదో పొగిడేయాలని, గొప్ప దేవుడిని చేయాలని నా పాయింట్ కాదు. లేదు సార్, అర్థం. ఇది ఉన్నోడు ఇందులో ఉండడు. దట్ టైం ఉంటుంది, పీరియడ్ ఉంటుంది. మేము కూడా చేస్తాం మీ ఏజ్లో. వీఆర్ జస్ట్ కొంచెం ఫార్ ఉన్నాం అంతే. అంటే నాకు తెలుసు కదా, మీ ఏజ్ తెలుసు, నా ఏజ్ తెలుసు కదా, అందుకని నా పాయింట్ అంది. ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇది రాదంటున్నాను. ఇప్పుడు మీకు ఈ రెండు ఒకేసారి వచ్చి అనేది పెద్ద విషయం లాగా కనబడుతుంది నాకు. నో క్లూ సార్. అంటే ఒకళ్ళ అటప్పేమో కుడ్ బి సార్, ఖచ్చితంగా సార్. దట్స్ వెర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. అండ్ ఏమో సార్, ఐ డోంట్ నో. మీ అన్నయ్య ఎలా ఉంటారు? అలాగే ఉంటాడు సార్. మీలాగే విధంగా వాడి వల్ల ఇలా ఉందని చెప్పచ్చు. అదే చెప్తున్నాను. ఒకళ్ళంటే ఈజ్ వెరీ క్లోజ్ టు మీ సార్. అమ్మా నాన్న కూడా ఒక విధంగా అన్నయ్య ఎక్కువ క్లోజ్. అన్నయ్య అమ్మా నాన్నకి బాగా క్లోజ్. చిన్నపిల్లని కాబట్టి నాకు ఇంట్లో జరిగేవి పెద్ద ఏం చెప్పేవారు కాదు. నేను కూడా చిన్నప్పటి నుంచి హ్యాపీగా లక్కీ అట్లా అల్లరి చేసుకుంటూ అట్లనే ఉండేవాడిని. అన్నయ్యకి బాగా క్లోజ్ సార్. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవటంతో ఈ మిడిల్ క్లాస్ కష్టాలు కానీ ఇవన్నీ తెలియవేమో మీకు? అయ్యో, మిడిల్ క్లాసే సార్. వి స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్ 1 BHKలో ఉండి. ఏది మీ సినిమాలో లాగానే, మీ హీరోయిన్ లాగా సార్. అబ్సల్యూట్లీ అంతే. తెలుసా మీకైతే కష్టాలు? టమాటా ఎంత ఉంటుంది? నేను వెళ్ళి కూరలు తెచ్చేవాడిని, అన్నీ ఉన్నాయి సార్. లేవు. సొంత ఇల్లు ఉంది వైజాగ్లో, మా తాతయ్య కట్టించింది. తాతయ్య కూడా హెడ్ మాస్టర్. ముషిడిపల్లి అన్నది ఊరు మాది. ఎవరు? ముషిడిపల్లి, దేవరాపల్లి దగ్గర, విశాఖపట్నం దేవరాపల్లి మా దగ్గరలో సార్. సో అంటే సార్, ఐ థింక్ ఇట్స్ కమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సార్. మా తాతయ్య గురించి మా ఊర్లో అడిగితే కూడా దేసే, ఆయన దగ్గర లేకపోయినా ఇచ్చేసేవాడు అని. ఇట్స్ కమ్ లైక్ దట్. మా నాన్న అంతే. మా నాన్న కూడా పాప మా అన్నయ్యని అడిగితే చెప్తారు. ఎవరన్నా పాపం వాళ్ళు కష్టాల్లో ఉండి ఇలా ఫోన్ చేసి, శాము ఇలా ఇబ్బందుల్లో ఉందంటే ఇచ్చేస్తారు సార్. మొన్న అందుకే నేను స్టేజ్ మీద అన్నాను, అమ్మ చెప్పింది విని, ఇంట్లో ఆడది చెప్తే విని సాగిస్తే లైఫ్ స్మూత్ ఉంటుంది. నాన్న చేసే పనులతో అడ్వెంచరస్గా ఉంటుంది. అన్ని అడ్వెంచరస్లే ఉంటాయి. సో అట్లా ఇట్స్ దేర్ ఇన్ ద బ్రాటప్ ఓన్లీ. ఏమో సార్, అంటే నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెండో మనిషి గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అది నువ్వు తర్వాత పెట్టుకుంటే, నేను ఏమైపోయినా పర్ల, నువ్వు బాగున్నావా, నేను నీకేమన్నా, నువ్వు బెటర్ అవ్వడానికి నేను ఏమైనా చేయగలనా అన్నది పెట్టుకుంటే మైండ్లో సరిపోతుంది సార్. ఈ పాటలతో నేను చాలా తృప్తిగా ఉంటాను సార్. పాటలే నా లైఫ్ అన్నట్టుగా నాతో మాట్లాడారు. ఒక పాట పాడగలరా సరదాగా? యా సార్, షూర్.
అంటే ఆ విప్లవాత్మకమైన ధోరణి నాకు నచ్చింది. సిరివెన్నెల గారి పాటలు కానీ, మీరు తీసుకున్న విధానం, అందులో నుంచి అర్థాలు. సార్ విప్లవం అన్న చాలా పెద్ద పేరు సార్. ఆ విప్లవం అన్న పేరుని కూడా చాలా పాడు చేస్తారు జనాలు. మానవత్వానికి దూరంగా వెళ్తున్నప్పుడు విప్లవం అన్న పేరుతో మళ్ళీ తిరిగి మానవత్వానికి దగ్గర అవుతుంటాను. అంతకు మించి ఏం లేదు సార్. మానవత్వం మనకు కావాల్సింది అది. మనం ఏ విప్లవం చేసినా మానవత్వం కోసం చేయాలి. కరెక్ట్, అంతే సార్. అంతకు మించి ఏం లేదు. అది ప్రతి మనిషి తనలో చేసుకోవాల్సిన విప్లవాలు అది. ఇంకా బెటర్ అవ్వాలరా, చుట్టూ ఉన్న వాళ్ళు ఆ వల్ల బాగుండాలి అన్నది అనుకోవడం. ఇది పాటలు హ్యావ్ బీన్ మై ఫస్ట్ గురు ఐడ్ సే సార్. స్పిరిచువలీ అమ్మా నాన్న బ్రాటప్ ఇదంతా ఎంతున్నా సార్, స్పిరిచువలీ పాటలు హ్యావ్ బీన్ మై గురు స్పిరిచువలీ. లైక్ అదో దైవత్వం ఉంటుంది సార్ కొన్ని లిరిక్స్లో. అవి నాకు ఆ వయసుకి ఎందుకు అర్థమయ్యాయో నాకు తెలియదు సార్. అది నా తెలుగు టీచర్లకి కాలు మొక్కాళ్ళేమో ఆ విషయంలో. అమ్మ నాన్న టీచర్లు, తెలుగు వాళ్ళు కూడా నేర్పించారు, అదంతా ఉంది. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన గమ్యం సినిమా పాట కానీ, కలకలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు, మనకిలా ఎదురైన ప్రతివారు మనిషి అనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు. అబ్బా ఓకే, ఇలాంటివి. అండ్ నా ఫస్ట్ థాట్ సార్ లైఫ్లో విచ్ ఏదైతే ఆ సైలెన్స్ అన్నానని, నాకు సిగరెట్ మందు ఏమీ అలవాట్లేదు సార్ అసలు. ఐ థింక్ దట్ హెల్ప్డ్ మీ అ లాట్. కరెక్ట్. ఏదన్నా జీవితంలో ఏదన్నా నొప్పి, బాధాకరమైన చాలా బాధేసే సంఘటన ఏమైనా జరిగినప్పుడు సార్, ఆ మౌనం నేర్పించినట్టు ఎవడేం నేర్పించదు సార్. సూపర్ అసలు. ఆ మౌనాన్ని మనకి, ఆ మౌనం ఆ బాధ తట్టుకోలేక మనం మత్తులోకి వెళ్ళేసరికి మౌనం దూరం అయిపోతాం, నేర్చుకోవాల్సింది పోతుంది. అదృష్టం నాకు లేకపోవడం వల్ల సార్, ఏదైతే నాకు బీటెక్లో వాట్ ఎవర్ అయిందో, ఒక అమ్మాయిని అలా బాధపడి నేను తట్టుకోలేకపోయినా వాట్ ఎవర్. ఆ సైలెన్స్, నేనేంటి ఇలా చేశాను, అమ్మ నన్ను ఎంత బాధపడి ఉంటారో వాట్ ఎవర్, ఇదంతా అనిపించినప్పుడు దట్ సైలెన్స్ రియలీ హెల్ప్డ్ మీ అ లాట్. ఆ టైంలో నేను విన్న పాటలు నాకు అర్థమైనవి. సో యా సార్, అంటే కొన్ని పాటలు అవే సార్ గురు. మొన్న నేను స్టేజ్ మీద చెప్పాను సార్, నేను సంకర జాతి. అసలు అది మీ ఇన్స్టాగ్రామ్ గమనిస్తే బయోలో కూడా సంకర జాతి నాది, కంచె లేని దేశం నాది అని. ఇది చౌరస్తా బ్యాండ్ వాళ్ళ యశ్వంత్ నాగ్ అని ఆయన ఉంటారు సార్. ఆయన పాట సార్. అది ఎవరు రాశారో డీటెయిల్స్ నాకు తెలియదు, బట్ యశ్వంత్ నాగ్ గారి సైడ్ నుంచి వచ్చింది, ఆయనే రాసుంటారేమో. అబ్బా, నేను చచ్చే ముందు కొన్ని పాటలు ఏమన్నా విని లాస్ట్ ఫ్యూ పాటల్లో ఇది ఉంటుంది సార్. లిరిక్స్ సార్. అంటే మనం ఏదో మన మత్తులో, మన ఐడెంటిటీస్లో, మనం కులం, మతం, లేదంటే నాది నీది అన్న ఐడెంటిటీస్లో మనం ఇదైపోయాం సార్. ఇది మన ఇందులో కూడా సార్, ఆకలి రాజ్యంలో కూడా ఏది నాది ఏది నీది, ఏంటి సార్ అది ఆ పాట. అదొక అటు సినిమా చూసినప్పుడు పాటలా జస్ట్ ఓకే పాట అని అనుకుంటారేమో కానీ సార్, నాకు ఎందుకో ఆ టైంలో చెవులు బాగా పనిచేసో, నేను సెన్సిటివ్గా ఉండడం వల్ల శ్రీశ్రీ గారు ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఒరే మెంటల్ ఎదవా, పోకు ఈ ఐడెంటిటీ అనే మత్తులోకి పోకు, ఉన్నది ఉన్నట్టు చూడు అన్నది నాకు ఎందుకు అర్థమైందో నాకు తెలియదు సార్. బట్ అది అర్థమైన వాడు ఎవ్వడు కూడా తిరిగి మళ్ళీ మామూలుగా బతకలేదు. మామూలుగా వేసి అందరూ బతికేలా విధంగా బతకలేడు సార్. రోజు తాగటం, అవన్నీ ఉండొచ్చు సార్. అవన్నీ చేసేవాళ్ళు కూడా బోల్డ్ మంది యోగులు ఉన్నారు, అది నేను అనట్లేదు సార్. సిగరెట్లు, మందు, అది అందుకే అంటున్నాను సార్. అది చేసే పనులు బట్టి మనిషిని కాదు జడ్జ్ చేసేది. నేను అనేది తనని తాను ముందు పెట్టుకోలేడు సార్. సూపర్ అసలు. అది నేను అనేది సిగరెట్, మందు అది పర్సనల్ చాయిస్ సార్. అందులో కూడా ఏది చేసినా సార్ ఆనందంగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నీ వల్ల ఇంకోటి ఇబ్బంది పెట్టుకో చేసింది ఏదైనా సార్, ఐ థింక్ నువ్వు అది పూర్తి స్పృహతో మనసవాచకరణ అంటారు కదా, మనసవాచకరణ నువ్వు ఏం చేసినా సరే ఇట్ ఇస్. కానీ ఇందాక మీరు చెప్పిన దానిలో నాకు ఎంత నచ్చిందంటే, ఒక పెయిన్ మౌనంలాగా ఉంటుంది. ఆ మౌనం ఆ తాగేవాడికి ఎవరికైనా అయితేనేమో దాన్ని తాగేసి ఇది మర్చిపోతే ఈ పాఠం ఎప్పుడు నేర్చుకుంటాడని. అంతే సార్. అది నాకు చాలా హెల్ప్ చేసింది సార్ బీటెక్లో వాట్ ఎవర్ హ్యాపెన్. అండ్ ఆ టైంలోనే ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజెస్ ఇన్ మై లైఫ్. కళ్ళు మూసుకొని కూర్చుంటే అబ్బా ఇక్కడుందా అంతా అన్నది, ఇట్స్ స్టిల్ మై స్ట్రెంగ్త్ సార్. స్టిల్ మై స్ట్రెంగ్త్ సార్. వన్ థింగ్ ఐ కెన్ టెల్, అసలు
నేను ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా లోపల నేను బాగుంటా అన్న క్లారిటీ, ఆ ధైర్యం, ఆ స్ట్రెంగ్త్ వచ్చిందే నాకు కళ్ళు మూసుకొని కూర్చొని నా బ్రెత్ని నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉంది సార్ అది. దట్ ఈస్ ద మెడిటేషన్ కదా. యూ టేక్ మీ వెరెవర్ యూ వాంట్. నువ్వు ఏమైనా చెయ్యి, ఎలాంటి నరకాల్లో నన్ను పెట్టు, ఐ థింక్ ఐ కెన్ స్టిల్ డూ వెల్. ఇంకా చాలా సాధన అది ఉండాలేమో, ఐ డోంట్ నో, బట్ ఎనీవేస్. సో కమింగ్ టు దట్ బయో సార్, మొన్న నేను అంటే చెప్పా కదా సార్, ఇప్పుడిప్పుడే ఇది అవుతున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్, అప్పటిదాకా మనల్ని ఎవరు పట్టించుకోరు సార్. పట్టించుకున్నప్పుడు ఫస్ట్ నీ పేరేంటి అని అడుగుతారు. మగాడని కనిపిస్తున్నాం కాబట్టి నువ్వేంటని అడగరు. మగాడు, ఓకే ఫైన్. నెక్స్ట్ ఫస్ట్ ఐడెంటిటీ నీ జెండర్ సార్. జెండర్ ఏ మనిషికైనా అంతే. మనం ఫస్ట్ తీసాం సార్, బేబీ దిగానే జెండర్. జెండర్ సార్, ఫస్ట్ ఐడెంటిటీ స్టార్ట్ అయింది సార్. సంవత్సరాల తర్వాత చూడండి ఇప్పుడు రైట్స్ కోసం అనో ఫెమినిజం అనో ఏదన్నా ఐడెంటిటీ వల్లే ఈ పెంట అంతా అవుతుంది. కరెక్ట్ రైట్. ఫస్ట్ ఐడెంటిటీ సార్ జెండర్ అన్నది. దానికి ముందున్న ఐడెంటిటీ మర్చిపోతున్నారు. మనిషి, అందరూ మానవత్వం, మనిషి. ఆ పిండంలో ప్రాణం ఉంది, నీ ప్రాణం నా సార్. ఎక్కడ కూడా మనం ఇది నీ ప్రాణం ఇది నా ప్రాణం అన్నాను సార్. ప్రాణం అంటాం, ప్రాణశక్తి అంటాం. ఇది నా ఆ బీటెక్ సైలెన్స్ అప్పుడు సార్ ఎక్కడో ఇది ఏదో సద్గురు వీడియోలో చూసినట్టున్నా నేను. బుర్ర బ్లాస్ట్ అయిపోయింది సార్ ఇది విన్నప్పుడు నాకు. ఇప్పుడు అంకిత్ అనే వ్యక్తి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో అయ్యి నేను పోయా అనుకుందాం, మీరు అందరూ నా ఫ్యూనరల్కి వచ్చారు. వచ్చినప్పుడు అంకిత్ని తెచ్చారా, అంకిత్ వచ్చాడా అని అడగరు. అంకిత్ బాడీ వచ్చిందా అంతే అని అడుగుతారు. అంకిత్ ఏడు మరి. కరెక్ట్ 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 కరెక్ట్. ఇప్పుడు ఓకే, బాడీ వచ్చింది, బాడీలో ఏం లేదని బాడీలో నువ్వు ఇప్పుడు దాన్ని అంకిత్ అనట్లా. ప్రాణానికి పేరుందా? ఆ ప్రాణాన్ని నువ్వు అంకిత్ అంటున్నావు. కరెక్ట్. ప్రాణం పోయింది. నీ ప్రాణం పోయినప్పుడు నా ప్రాణం పోయినప్పుడు వేరేగా ఉండబోతుందా? ప్రాణమే పోతుంది. ప్రాణం పోతుంది. ఆ కుక్కలో ఉన్నది అదే ప్రాణం, నీలో ఉన్నది అదే ప్రాణం. ఎక్కడో ఏదో కుక్క ఇబ్బంది పడుతున్నా, కుక్క అరుస్తున్నా, లేదంటే ఎక్కడో పాకిస్తాన్లో బాంబు వేసి ఎవరో స్కూల్ పిల్లలు చచ్చిపోయారు అన్నప్పుడు నీకెందుకు నొప్పి పెడుతుంది? కరెక్ట్. ఒరే మెంటలేదువా, నువ్వు మగాడివి, నువ్వు పలానా వాడి కొడుకువి, నువ్వు పలానా కులం, పలానా మతం, ఇవన్నీ నువ్వు పెట్టుకో. నువ్వు ఎంతకాలం పెట్టుకో. నీలోంచి ప్రాణం పోతున్నప్పుడు సద్గురు వీడియో ఒకటి ఉంటుంది సార్. అందులో ఆయన ఎప్పుడన్నా మనిషి పోయేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమన్నా చూసారా అని అడుగుతాడు ఆయన. జస్ట్ ఊరికే చిన్నపిల్లని యాక్ట్ చేయమన్నా యాక్ట్ చేస్తుంది కదా. జస్ట్ ఇట్లా బుల్లెట్ నేను ఇప్పుడు నేను ఇలా షూట్ చేస్తున్నా, చచ్చిపోయినట్టు యాక్ట్ చేయంటే మనం ఎట్లా యాక్ట్ చేస్తాం అని అంటాం కదా సార్. తెలియకుండా ఒక్కసారి ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి. మనిషి ప్రాణం పోయేటప్పుడు సంతోషం ఇదంతా కాదు, భయం అని అంటాం. ఎందుకు ప్రాణం పోతుందన్న భయం, అది పక్కన పెడదాం. ఆ భయంలో కొంచెం డీటెయిల్డ్గా చూస్తే సార్, హార్ట్ అటాక్ వచ్చినాడు కూడా తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ ఆ భయం ఆ కళ్ళల్లో. ఇదేంటో ఆయన ఆ పదం వాడతాడు, బివిల్డర్డ్ అని ఒక పదం వాడతాడు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, నీలోంచి ప్రాణం పోయే ఆ చివరి క్షణాలు ఉంటాయి కదా, అప్పుడు అర్థమవుతుంది నీకు నేనేదో అనుకున్నాను అదంతా కాదా అని అనుకునే టైం ప్రాణం పోతుంది. బట్ ఇట్ ఈస్ టూ లేట్. సో కరెక్ట్. నీ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దానికోసమే నువ్వు పోరాడుతూ ఉంటావు జీవితాంతం. బట్ నీలో ఉన్నది ఐడెంటిటీతో సంబంధం లేనిది నీలో నాలో అందరిలో కలిపి ఒకటే ఉంది. అది నీటి బుడగలాగా నీకు కొంచెం నాకు కొంచెం వచ్చింది. బుడగ పేలిన తర్వాత ఏది గాలి ఏదంటే ఏం చెప్తావు? అంతా అదే గాలి. లైక్ దాట్. ఇవన్నీ నాకు ఆ వీడియో చూసినప్పుడు సార్, ఆ 3 నెలలు నా లైఫ్లో ఏంటో అసలు అది నాకు తెలీదు. ఏ పూర్వజన్మ సూత్రం నాకు ఎందుకు అర్థమయ్యే అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ 22-23 సార్. లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై బ్రదర్. ఖచ్చితంగా మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్. కానీ అది ఏంటో చెప్పకుండా దాని చుట్టూ మొత్తం చెప్తున్నారు. మా దారిని మాడిపోయిన మసాలా దోశ ఏం లేదు సార్, బ్రేకప్ సార్. అంతే. నేను చేసిన పొరపాటు వల్ల ఒక అమ్మాయి బాధపడింది సార్. అంతే. అండ్ నేను అదంతా జరిగినప్పుడు అబ్బా ఎలా ఒక అమ్మాయిని బాధ పెట్టాను, నన్ను అంత నమ్మింది అది అని అనుకోని ఆ బాధ తప్ప ఇది కూడా అసలు ఎవరు చెప్పరు సార్ కెమెరాల ముందు. నోబడీ సేస్ దట్. ఐమ్ సేయింగ్, నేను ఇంత చెప్తున్నా అమ్మో ఏం చేసాడు ఇటు అనుకుంటున్నాం కానీ, బట్ మై డాడ్ ఆల్సో కీప్స్ టెల్లింగ్ మీ వై ఆర్ యూ సో డోంట్ షేర్ యువర్ పర్సనల్ లైఫ్ ఆన్ కెమెరా అని. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద వే ఐ యామ్ సార్. ఐ డోంట్ హ్యావ్ ఫిల్టర్స్. ఐ కాంట్ పుట్ అ మాస్క్. ఐ కాంట్ యాక్ట్. నా వల్ల కాదు. నేను అక్కడే తప్ప బయట ఐ కాంట్.
కానీ ఆ యాక్టింగ్ పాయింట్లోకి వచ్చేసరికి మాత్రం మీరు చాలా పీక్స్ చూపిస్తున్నారు. నేనైతే ఆ బ్యూటీలో ద వేరియేషన్ ఆఫ్ యువర్ కాయిన్ అదర్ సైడ్ అమ్మ థరోలీ ఎంజాయ్డ్. అంటే ఆ పాయింట్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కానీ నాకు అసలు పిచ్చెక్కిపోయింది. ఈ ఐడెంటిటీ పరంగా అన్నప్పుడే నాకు యశ్వంత్ నాగ్ గారి పాట ఇది. ఆ పాట ఒకసారి పాడగలరా మీరు? చౌరస్తా బ్యాండ్ వాళ్ళది. సార్ ఆయన ఈ మధ్య మొన్న మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు సార్. హీ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. మొన్న ఒక సినిమా చేశారు, ఎంత బాగుందో సార్. ఇతను అసలు ఐ థింక్ ఎలా రాస్తారు సార్, శ్రీ గారు ఎలా రాశారు సార్ అవన్నీ. సంకరజాతి అంటే అడవి జాతి, అడవి జాతి అంటే అడవికి చెందినవాడిని నేను, నేచర్కి చెందినవాడిని నేను అన్నట్టు ప్రాణం సార్ ఈ లిరిక్స్. నాకు మనస్ఫూర్తిగా పాడడం మాత్రమే వచ్చు సార్. పాడుతున్నప్పుడు నాకు అసలు అదొక తన్మయత్వం ఉంటుంది, అది మాత్రమే వచ్చు. శృతులు లయలు ఇవన్నీ నాకు అవన్నీ నేను చూశాను. మీ ముందు మీరు పాడండి, మీరు బాగా పాడతారు. అండ్ యశ్వంత్ నాగ్, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు మిమ్మల్ని నేను. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. నేను కూడా యశ్వంత్, ఐ బౌ డౌన్ టు యువర్ ఫీట్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. అయ్యదేమో ఉత్తర దేశం, అమ్మదేమో దక్షిణ దేశం, కటిక నలుపు అయ్యది అయితే పటిక తెలుపు అమ్మదంట, నలుపు తెలుపు కూడెనంట, ఎర్రతోలు కొడుకునంట, సూర్యుడు నెత్తి మీద భూమధ్య రేఖ మీద పుట్టినాను సూడూరంట, ఎర్రతోలు కొడుకునంట, సంకర జాతి నాది, కంచెలేని దేశం నాది. కంచెలు లేవు నాకు, నీకు నాకు కంచెలు లేవు. భాషలెన్నో పుట్టినాయి, రీతుల్ని మార్చినాయి. కొట్టుకు చేస్తున్నారు ఆ భాష ఈ భాష. ఇక్కడ ఉంటే నువ్వు ఇదే మాట్లాడాలి, అక్కడ ఉంటే అదే మాట్లాడాలి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు, నువ్వు పో ఇక్కడి నుంచి. భాషలెన్నో పుట్టినాయి, రీతుల్ని మార్చినాయి, జాతులెన్నో పుట్టినాయి, బంధాల్ని తెంచినాయి. ఈ నెక్స్ట్ది నాకు పిచ్చిష్టం సార్. దేవుళ్ళే పుట్టినారు, దూరాల్ని పెంచినారు, నాయకులే పుట్టినారు, గోడల్ని గట్టినారు. నా భాష సంకరం, నా భూమి సంకరం, నా కులము సంకరం, నా మతమే సంకరం. ఎర్రిన గొర్రెవో బుర్రలేని గొర్రె, ఏదేది నీ దేశం, ఏదేది నీ జాతి, సంకర జాతి నాది, కంచెలేని దేశం నాది, సంకర జాతి నాది, కంచెలేని దేశం నాది. ఐ థింక్ ఎప్పుడైనా అంటే ఇలా కొన్ని విషయాలు, ఈ సెన్సిటివ్ విషయాలు నాకు తర్వాత స్టేజ్ల మీద మాట్లాడే ఉద్దేశాలు లేవు, కానీ ఎప్పుడైనా ఎవరైనా నన్ను నా చుట్టూ ఒక కంచె వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు ఈ పాట వినండి. కూడా నువ్వు నన్ను కంచెలో పెడదాం అనుకుంటే అది నీ కర్మ, నీ బతుకు. అంతే. యశ్వంత్ నాగ్ గారు నిజంగా అండి, బౌ డౌన్ టు యూ సార్. అది జీవిత సాహిత్యం, అద్భుతం అద్భుతం. దేవుళ్ళే పుట్టినారు, దూరాల్ని పెంచారు. అవును నిజమే. ఎంతమంది మనుషులు, అందరం మనుషులే సార్. దేవుళ్ళు పుట్టి మనకు మంచిగా చేశారు సార్, కానీ ప్రజలు దాన్ని మతం చేసి దాని మీద క్రియేట్ చేస్తున్న కల్లోలాలు ఏవైతే ఉన్నాయో, కరెక్ట్, దానివల్ల ఇంకా మనం అబ్బా దేవుళ్ళు పుట్టకపోయి ఉంటే బాగుండే అన్న ఫీలింగ్ వచ్చేస్తున్నాం. నువ్వు ఏ మతం కోసం అయితే పోరాడుతున్నావు, ఏ మతం నువ్వు ఒక మనిషిని లేదంటే ఒక దేవుణ్ణి చూసి సృష్టించావో, ఇప్పుడు నువ్వు చేసే పనులకి, మనం అందరం చేసే పనులకి అతను నాకు పోయి ఉంటే ఇదన్నా ఉండేది కాదు అన్న ఫీలింగ్కి వెళ్ళిపోతున్నామేమో మనం. కరెక్ట్ కరెక్ట్.